హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ. సో ఈరోజు సెషన్లో డెసిమల్ ఫ్రాక్షన్స్లోని 81 క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా, 1/5 × 6 ప్లస్ 1/6 × 7 ప్లస్ 1/7 × 8 ప్లస్ సో ఆన్ శ్రేణిలో మొదటి 20 పదాల మొత్తం ఎంత అన్నాడు. మొదటి 20 పదాల మొత్తం ఎంత అన్నాడు. ఇక్కడ షార్ట్ కట్ ఇస్తున్నా చూడమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, సో దీన్ని 5 × 6 ప్లస్ 6 × 7 వీటిని ఎలా రాయొచ్చామో మనం చూడండి. 1/5 మైనస్ 1/6, 1/5 మైనస్ 1/6 అంటే 6 మైనస్ 5/5 × 6 అంటే 1/5 × 6 అంతే కదా. ఇది సేమే ఉంది కదా, సారీ ఇది సేమే ఉంది కదా, అంతేనా. ఈ రెండు సేమే ఉన్నాయి కదా, రైట్. సో అలాగే మనం ఏం చేస్తామంటే వీటిని డివైడ్ చేసి రాస్తాం. సో డివైడ్ చేసి రాయడం కంటే డైరెక్ట్ ఆన్సర్ ఎలా రాస్తాం చూడండి. 1/5 × 6 ప్లస్ సో ఆన్ 20th నెంబర్ ఏమవుతుందండి, 19th నెంబర్ ఏమవుతుంది, 1/24 × 1/25. సో 5 + 20 అంతే కదా, 5 + 20 25. ఓకే, 5 + 20 25. మనం ఏమన్నా 20 పదాల మొత్తం అన్నాడు. సో ఇది 20వ పదము, ఇది 19వ పదము, రైట్. ఇది 19వ పదము. సో మనం ఏమంటున్నాడు వాడు, వాటి పదాల మొత్తము ఎంత అంటున్నాడు. వాటి పదాల మొత్తం కనుక్కోమంటున్నాడు. కాబట్టి చూడండి, వాటి పదాల మొత్తం ఎంత అంటే, సో ఫస్ట్ ఇక్కడ ఎలా రాస్తాం దీన్ని, 1/5 మైనస్ 1/6. అలాగే దీన్ని ఏం రాస్తాము, 1/24 మైనస్ 1/25. సో దీనికి ముందు కొన్ని నెంబర్స్ ఉంటాయి కామా, అంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అంతే కదా. అప్పుడు మనకి ఎంత అవుతుంది, 1/5 మైనస్ 1/25, రైట్. సో 25 మైనస్ 5 ఎంత వస్తుంది ఇక్కడ, 125. సో 25 మైనస్ 5/20/125 అంటే 125.16 ఈజ్ 200 అవుతుంది. 125.16, ఓకే, 0.16 ఈజ్ 200 అవుతుంది. సో అప్పుడు మన ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ ఏ. సో దీన్ని ఈ విధంగా షార్ట్ కట్ ద్వారా చేయాలమ్మా. మొత్తం రాస్తే మనకి ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఎలా అవుతుంది అంటే మనకి ఎక్కువ టైం పడుతుంది. టైం పట్టడం వల్ల మన ఎగ్జామ్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, దిస్ షార్ట్ కట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం లేదమ్మా, షార్ట్ కట్ ఎలా అంటే మనకి క్వశ్చన్ చూస్తున్న ఆన్సర్ ఎలా పెట్టాలంటే 1/5 మైనస్ లాస్ట్ నెంబర్ ఏముంది, ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏముంది, 1/25 ఇలా రాసేసి చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ కింద ఎలా రాశాను, రైట్. దిస్ మెథడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1.5x ఈక్వల్స్ టు 0.05y. చూడండి, 1.5x ఈక్వల్స్ టు, సో 1.5x ఈక్వల్స్ టు 0.04y. అప్పుడు మనము x ఈక్వల్స్ టు ఏం రాయొచ్చండి, 4/100/15/10. సో 0 క్యాన్సిల్ అవుతుంది. దీన్ని ఎలా రాస్తాం మనము, 4/150 అంతే కదా. 4/150 అంటే 1/75. సో అంటే x ఈక్వల్స్ టు 1/75y. x ఈక్వల్స్ టు 1/75y. సో ఇక్కడ మనకు x ఈక్వల్స్ టు 1/75 అంటే మనకేమి ఇచ్చాడు, ఒక వాల్యూ ఇచ్చాడు, y మైనస్ x బై y ప్లస్ ఎక్స్, y మైనస్ x బై y ప్లస్ ఎక్స్. సో ఇక్కడ y మైనస్ x వాల్యూ ఎంత ఉంది, 1/75 అంటే y/75y బై y ప్లస్ y/75. సో ఈక్వల్స్ టు ఏమవుతుంది, 2/75 కదండి, సారీ 2/75, 2y/75. సో అంటే వైన్ కామన్ తీస్తే ఏమవుతుంది, 1 మైనస్ 2/75/1 ప్లస్ 2/75/y. ఈ y క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 73/77. సో ఆన్సర్ ఏమవుతుంది మనకు, 73/77, రైట్. సో హోప్ యూ గాట్ ఇట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 73/77, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్
find the value of 35.7 minus 3 plus 1 by 3 plus 1 by 3 minus 2 plus 1 by 2 plus 1 by 2. Okay, so 35.7 minus so 3 plus 1 by 3 plus 1 by 3. దీన్ని ఎలా రాయొచ్చమ్మా మనం? దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. 3 into 10 అంటే 10 by 3 అంతే కదా. సో 3 ప్లస్ 1 by 10 by 3 అంటే ఇది పైకి వెళ్తాయి కదా, అప్పుడేమవుతుంది 3 ప్లస్ 3 by 10 అప్పుడేమవుతుంది 33 by ఏమవుతుంది, దీన్ని ఎలా రాయొచ్చు 33 by 10 మైనస్ సో నెక్స్ట్ దీన్ని ఏం రాయొచ్చు 33 by 10 అంటే దీన్ని ఏం రాయొచ్చు అని చూడండి. సో దీన్ని కూడా సేమ్ వేలో రాస్తాం మనం, దీన్ని కూడా సేమ్ వేలో రాస్తాం చూడండి. 2 ప్లస్ 1 by దీన్ని ఏం రాయొచ్చు 5 by 2 అంటే పైకి 2 పోతుంది అంటే ఏమవుతుంది 12 by 5. సో 12 by 5 ఈజ్ నథింగ్ బట్ ఎంత అండి, 12 by 5 అంటే 2.4 అంతే కదా. సో 2.4 దీన్ని ఏం రాయొచ్చు మనము 3.3 అంతే కదా. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుందండి మనకు, ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది 5.7. సో 35.7 మైనస్ 5.7 ఆన్సర్ ఎంత వస్తుంది 30, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు అప్రాక్సిమేషన్స్. సో ఇక్కడ నుండి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి కొన్ని. అప్రాక్సిమేషన్స్. సో అప్రాక్సిమేషన్స్ మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ, అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకోవాలి. అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకోవాలి మనం, రైట్. సో 0.1667 అంటే దీని అప్రాక్సిమేట్ వాల్యూ ఏమవుతుంది 0.2. అంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఎప్పుడు తీసుకోవాలి సార్ అంటే చూడండి, 50% ఎబోవ్ ఉన్నప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ 50% ఎబోవ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే దానికంటే ఇచ్చిన దానికంటే ఎక్కువ తీసుకోవాలి. ఫర్ సపోజ్ 1.567 అన్నాడు అనుకోండి, ఏం తీసుకోవాలి 2 తీసుకోవాలి. ఒకవేళ 50% బిలో ఉందనుకోండి పాయింట్ తర్వాత అంటే 1.32 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం తీసుకుంటాం 1 తీసుకోవాలి. సో ఇది తెలిసినాడు మీకు. ఇక్కడ ఏమి ఇచ్చాడు 0.2 ఇచ్చాడు. సో ఇక్కడ 0.833 అన్నాడు కాబట్టి మనం ఏం తీసుకుంటాం 0.8 తీసుకుంటాం. లేకపోతే సో డైరెక్ట్ 2.8 అని తీసుకోండి, అలా కూడా వచ్చేస్తుంది మనకు. 0.66 అంటే ఎంత తీసుకుంటాము, సో దాన్ని మనము 2 తీసుకుంటాం, 2 తీసుకోండి. ఓకే రైట్. 0.2 అంటే 2/10 అవుతుంది. నెక్స్ట్ 0.833 అంటే 8/10 రాయండి. నెక్స్ట్ 0.333 అంటే దీన్ని ఏం రాస్తాము 3/10 రాయండి. బై నెక్స్ట్ 0.2 అంటే 2/10 రాస్తాము. నెక్స్ట్ 0.667 అన్నాడు. సో 67 అన్నాడు కాబట్టి ఏం తీసుకున్నాం 0.7 తీసుకుంటారా లేకపోతే 0.6 తీసుకుంటారా. సో ఇది 667 అన్నాడు అంతే కదా. 0.667 అంటే ఏం తీసుకుంటారు, సో 0.667 అంటే 0.7 తీసుకోండి అంటే 7/10 ఇంటూ 0.1250 అంటే 1 తీసుకోండి 1/10. సో ఈ 3 10s క్యాన్సల్, ఈ 2 క్యాన్సల్. అప్పుడు ఏమవుతుంది మనకు 24/7. సో 7 3s ఎంత వస్తుందండి 7 3s 21 రైట్. 7 3s 21 రిమైనింగ్ ఎంత ఉంటుంది 3 అంటే 7 4s 3.4. బట్ మనకు మన వాల్యూ ఎందుకు ఎక్కువ వచ్చింది సార్ అంటే చూడండి, మనం అన్ని వాల్యూస్ ఎక్కువ తీసుకున్నాం ఇక్కడ అంతేనా, అన్ని వాల్యూస్ ఎక్కువ తీసుకున్నాం. మనం అన్ని వాల్యూస్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మనకు వాల్యూ ఎక్కువ వచ్చింది. సో దీనికి అప్రాక్సిమేట్గా దగ్గరున్న ఆన్సర్ చూడండి. దీనికి అప్రాక్సిమేట్గా దగ్గరున్నది ఏదండి ఇక్కడ ఆప్షన్ డి. అప్రాక్సిమేట్గా దగ్గరున్నది ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ది వాల్యూ ఆఫ్ ఎంత ఇచ్చాడు దీన్ని డైరెక్ట్ రాయ చూడండి. 36/10 ఇంటూ 48/100 ఇంటూ 250/100 బై 12/100 ఇంటూ 9/100 ఇంటూ 5/100 5/10 సారీ. సో this 10 క్యాన్సల్, 100 క్యాన్సల్. నెక్స్ట్ 9 4 36, 12 4 48. సో 5 5 25. సో అప్పుడు ఏమవుతుంది 50 × 4 అంటే 200, 200 × 4 అంటే 800. సో 800 అంటే ఆప్షన్ బి అవుతుంది. ఓకే
నెక్స్ట్ సో అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకోవాలి, దీన్ని కూడా ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ అనుకోవాలి. సో అప్రాక్సిమేట్ అంటే చూడండి, సో దాన్ని మేము ఎలా రాస్తాము, 2.03/100 అని రాయొచ్చా, 2.03/100 అని రాయొచ్చు కదా దీన్ని. నెక్స్ట్ 2.92, సో ఈ 2.92ని ఇలా పెట్టేసండి బై, సో 7.3/1000 అని రాయొచ్చు కదా ఇక్కడ. నెక్స్ట్ 14.5 అనాల పెట్టేసండి, 0.7ని అనాల పెట్టేసండి, రైట్. సో 2.03 అంటే ఏం తీసుకుంటాము, 2/100. 2.92 అంటే ఏం తీసుకుంటాం, అప్రాక్సిమేట్గా 3 దగ్గర ఉందా, 2.5 దగ్గర ఉందా, 3 దగ్గర ఉంది కాబట్టి 3 బై 7.3 అంటే ఏం తీసుకుంటాము, 7/1000 ఇంటూ ఇక్కడ 14.5 అంటే ఏం తీసుకుంటాము, 15, 0.7 ఎంత తీసుకుంటాము, 0.7 అంటే 0.7 ఇచ్చాడు కదా. సో 14.15 తీసుకున్నాం. 0.7 అంటే అప్రాక్సిమేట్గా 0.7 అంటే 0.5 తీసుకోండి, ఓకే. 0.5 అంటే 5/10 అని రాస్తాము. సో ఈ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి, ఓకే. జీరోస్ క్యాన్సిల్ అయినప్పుడు మనకేమొస్తాయి, 2 × 3 × 10/7 × 15 × 5, ఓకే. 5 3 5 2 3 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది, 4/35 4/35 అంటే సో 0.35 అంటే 35 400 అంటే 35 8s ఎంత అండి, 35 8s 8 5 40. సో 35 1s, ఓకే. 35 1s. నెక్స్ట్ 35 1s అంటే ఎంత, 350 అంటే సో 35 1s అగైన్, ఓకే. సో దీనికి అప్రాక్సిమేట్గా 0.11 వచ్చింది మనకు. బట్ 0.11 ఎందుకు వచ్చిందంటే మనం వాల్యూస్ ఎక్కువ తీసుకున్నాం, ఓకే. సో దీనికి 0.11 అప్రాక్సిమేట్ ఆన్సర్ ఏది, ఆప్షన్ ఏ ఉంది, రైట్. ఓకేలా మనం డౌన్ వాల్యూస్ 14.5ని 15గా తీసుకోకపోతే 14గా తీసుకున్నా మనకు ఆన్సర్ తక్కువ వచ్చేది, ఓకే. సో 0.8 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో దీన్ని ఎలా రాస్తాం చూడండి, 3.157 దీన్ని 3 రాయండి. నెక్స్ట్ 4126 రాయండి ఇంటూ 3.128 అంటే బై 3 తీసుకోండి అప్రాక్సిమేట్గా. 63.9 అంటే 64 తీసుకోండి. 2835.121 అంటే ఎలా తీసుకుంటాము, 2835 తీసుకోండి. క్యాన్సలేషన్ చేయండి, ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, 9 ఎక్కం 9 3 27 అంతేనా. 9 3 27 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 9 1s, నెక్స్ట్ ఇక్కడ 9 5s 315 అంటే 4126/64/315 64/315. సో 315 అంటే 64 అంటే 8 పోతుందో చూడండి, 8 40 8 8 850s 400 851 సారీ 851 408. సో ఇంకొక 46 ఉంటుంది, 8 5s, సో 8 5s తీసుకోండి అప్రాక్సిమేట్గా. నెక్స్ట్ ఇక్కడ 64 అంటే 8, సో 315 అంటే 515 అంటే 7 ఎంత వస్తుంది, 7లో పోతుందా అండి. సో 515/315 ఇంటూ 8 515/315 ఇంటూ 8. సో 315 ఇంటూ 8 ఎంత వస్తుంది మనకు, 315 ఇంటూ 8 315 ఇంటూ 8 ఎంత వస్తుందండి, 252 మీన్స్ 515/252, ఓకే 2520. సో దీన్ని 515/252 ఇంటూ 1/10 రాద్దాం. ఇది అప్రాక్సిమేట్గా 2లో పోతుంది అంతే కదా. అప్పుడు ఏమవుతుంది, 0.2. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 0.2. నెక్స్ట్ క్వశ్చన్.
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అన్నాడు. సో దీన్ని అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకోవాలి. రైట్, అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుందాం. 489 అంటే ఏం తీసుకుంటాము, 490 అప్రాక్సిమేట్గా. నెక్స్ట్ 0.0483 అంటే దీన్ని ఒక 2 డెసిమల్స్ రైట్కి జరుపుదామండి. 2 డెసిమల్స్ రైట్ చెప్తే దీన్ని ఏం రాయొచ్చు, 4.04.8 అని రాయొచ్చు కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, 5/100 అంతేనా. నెక్స్ట్ 1.9 అంటే 2. ఇక్కడ దీన్ని 0.08 అంటే 08/08.73 అంటే ఏం రాయొచ్చు మనం, 08.73 అంటే సో వీ కెన్ రైట్ యాజ్ 9/10. వీ కెన్ రైట్ యాజ్ 9/10. నెక్స్ట్ 9/100 సారీ. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు, 93. యా, యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 92. నెక్స్ట్ 99 అంటే 100. సో this 100 is cancel. Okay, this 0 is cancel. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 49 into 5 into 2/9 into 92 into 10. ఓకే, 49 ఇంటూ అప్రాక్సిమేట్గా 2 వస్తుంది ఇక్కడ. దిస్ వన్ క్యాన్సిల్ అవుతుంది. సో 5/90. సో 5/90 కాకుండా 5/9 అంటే మనకు అప్రాక్సిమేట్ ఎంత వస్తుంది, 0.6 వస్తుంది. అప్రాక్సిమేట్గా 0.6 వస్తుంది. బట్ ఆల్రెడీ బై 10 ఉంది కాబట్టి ఏమవుతుంది, 0.06. ఓకే, మీరు ఎప్పుడైనా ఏం చేయాలమ్మా అంటే క్యాన్సలేషన్ పార్ట్కు అప్రాక్సిమేట్గా తీసుకోవాలి. క్యాన్సలేషన్ పార్ట్ ఉన్నదానికి అప్రాక్సిమేట్గా తీసుకోవాలి. సో ఈ అప్రాక్సిమేషన్స్ అనేది కొంచెం డిఫికల్టీ ఉంటాయి, బట్ ఈజీగా చేయాలి. నెక్స్ట్ 241. సో సేమ్ ఇచ్చాడు. 241.6ని ఎలా రాయొచ్చండి మనం, క్లోజ్ టెస్ట్. 241.6ని ఎలా రాయొచ్చు, 242. ఎస్. నెక్స్ట్ 0.3814. సో 0.3814ని ఎలా రాయొచ్చు మనం, 0.4 ఇంటూ 6.8ని ఎలా రాయొచ్చు, 7/0.4618. 0.4618ని ఎలా రాయొచ్చు, 0.5 ఇంటూ 38.25ని ఎలా రాయొచ్చు, 38 ఇంటూ 73.65ని ఎలా రాయొచ్చు అండి, 74. రైట్, 74. సో క్యాన్సలేషన్ పార్ట్స్ ఉన్నాయండి ఏమన్నా, 39 2s, 39 1s, 57, 74. సో ఇక్కడ 74 3s ఎంత వస్తుంది, 74 3s 12. సో 222. 74. సో 0.5 ఇది అప్రాక్సిమేట్గా క్యాన్సిల్ అవుతుంది. 74 3s 74.3132 అలా వస్తుంది. రైట్, 74.332 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5s 75 ఎంత వస్తుంది ఇక్కడ, సో 75 35, నెక్స్ట్ 30 ఉంటుంది, 75.4. సో 3.2 5.4. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, 3/5 అని రాయొచ్చు. అప్పుడు రైట్, 3/5 అంటే ఎలా రాయొచ్చు మనము, 0.6. బట్ 0.6 అనేది మనకు సిలో ఉందమ్మా, బట్ ఇది ఆన్సర్ కాదు. ఎందుకంటే చూడండి, మనం అడ్జస్ట్ చేసి ఆన్సర్ రాసాము. అంటే దిస్ షుడ్ బి ది ఆన్సర్ షుడ్ బి సో బిలో 0.6. ఆన్సర్ షుడ్ బి 0.6. సో ఇక్కడ 0.6 అంటే ఏముంది, ఇక్కడ బి ఉంది ఆప్షన్. బిలో 0.6 అనేది 0.4 దగ్గర ఉంది కాబట్టి సో మనకు ఆన్సర్ ఎలా ఉంటుంది అంటే బిట్వీన్ 0.4 to 0.6 మధ్యలో ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో 0.2 0.2 0.01. సో 0.2 0.2 ప్లస్ 0.01 ఇంటూ 0.1 ఇంటూ 0.1 డివైడెడ్. సో ఇది ప్లస్ అండి, డివైడెడ్ బై ప్లస్ అనుకుంటా, ప్లస్ 0.02 ఓల్డ్ ది పవర్ ఆఫ్ -1. -1 అంటే డినామినేటర్లో రాస్తాం. 0.2 ఇంటూ 0.2 ఎంత అండి, 0.04 ప్లస్ 0.01 బై 0.1 ఇంటూ 0.1 ఎంత అండి, 0.01 ప్లస్ 0.02. సో ఎలా రాశారు సార్ అంటే ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి రాశాను. ఇప్పుడు ఏమవుతుంది,
0.05 by 0.03. సో దిస్ వన్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 5/3 వస్తుంది. సో 5/3 అనేది మనకు డైరెక్ట్ ఇచ్చాడా లేకపోతే ఫ్రాక్షన్లో డెసిమల్లో ఇచ్చాడా? ఇక్కడ డైరెక్ట్ ఇచ్చాడు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 5 into 1.6. 5 into 1.6 ఎంత అండి? 8 మైనస్ 2 into 1.4 ఎంత అండి? 2.8 by 1.3. 2 into 8 minus 2.8 ఎంత అండి? 5.2 by 1.3. సో 1.3 5.2 సారీ 1.3 13 4s ఎంత అండి? 52 కదా, అంటే ఇక్కడ 4 వస్తుంది, రైట్. సో 5.2 by 1.3 అంటే 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది వాల్యూ ఆఫ్ 4.7 into 13.26 plus 4.7 into 9.43 plus 4.7 into 77.31. 4.7 can be written as 5, 13.26 can be written as 13, plus 4.7 can be written as again 5, 9.43 can be written as 10 రాస్తున్నాను చూడండి, ప్లస్ 4.7 means 5, 77.31 means 77. సో 77 5s ఎంత అండి? 77 5s 375 వస్తుందా? 5 2 375. Here we will be having 375 plus 50 plus 65. సో ఇక్కడ ఎంత అండి? 425 65. 425 65 అంటే 0 1, సో 9 490. మనకు అప్రాక్సిమేట్గా 490 ఉన్న ఆన్సర్ ఏదండి అది చూడండి. అంటే మనకు 490కి దగ్గర ఉన్న ఆన్సర్ చూడండి, మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. 490కి దగ్గర ఏది ఉందండి? 470 ఉంది ఆప్షన్ సిలో, అంతే కదా. సో ఈ 4700 ఉంది, ఇక్కడ 470, జాగ్రత్తగా గమనించాలి. సో మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 93 క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు? 0.2 into 0.2 plus 0.2 into 0.02 by 0.044. సో సింపుల్గా దీన్ని 2/10 అని రాయొచ్చు, దీన్ని 2/10 అని రాయొచ్చు, ప్లస్ 2/10 into 2/100 బై దీన్ని ఏం రాయొచ్చు? 4/1000 రాయొచ్చు. ఓకే, సో జస్ట్ క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, రైట్. సో ఇందులోకి వెళ్ళి మనం ఏది క్యాన్సిల్ చేయొచ్చు? 100 క్యాన్సిల్ చేయొచ్చు, అంతే కదా. ఇక్కడ 100, ఇక్కడ 100. సో అప్పుడు ఏమొస్తుంది? 4 plus 4/10 by 44/10. ఓకే, సో ఈ by 10 అంటే పైకి అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 44/44 into 10, ఇక్కడ ఇంటూ 10. సో దిస్ వన్ క్యాన్సర్ 44. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి. ఆప్షన్ సి 1 ఈజ్ ద ఆన్సర్, అంతే కదా. సో జస్ట్ మనం క్యాన్సలేషన్ పార్ట్ చూసుకుంటే సరిపోతుంది, జస్ట్ క్యాన్సలేషన్ పార్ట్ చూసుకోవాలి, రైట్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. సో ది వాల్యూ ఆఫ్ 8.6 into 5.3 plus 8.6 into 4.7 by 4.3 into 9.7 minus 4.3 into 8.7, రైట్. దీన్ని ఈజీగా చేద్దాం చూడండి. 8.6 అంటే కెన్ బి రిటన్ యాజ్ 9, 5.3 అంటే 5 ప్లస్ 8.6 అంటే 9, 5.7 అంటే 5 బై 4.3 అంటే ఎలా రాస్తామండి? 4, 9.7 అంటే 8 మైనస్ 4.3 అంటే ఎలా రాస్తాము? 4, 8.7 అంటే ఎలా రాస్తాము? 9, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది? 9.7 అంటే 10 రాస్తాం, సారీ 9.7 అంటే 10 రాస్తాము, 8.7 అంటే 9 రాస్తాము. సో 9 into 5, 9 into 5, 45 90. సో 90 by 40 minus 36 అంటే 4. సో 4 అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకు? అప్రాక్సిమేట్గా 20, 24 4s 23, 22 పాయింట్ ఎంత అండి? 23.50, ఎస్ 22.50. 22.50 అంటే ఇందులో అప్రాక్సిమేట్ ఏది ఉందండి? 22.50కి దగ్గర ఉన్నది ఏది? ఆప్షన్ డి ఉంది కాబట్టి మనకు 22.50 దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ది వాల్యూ ఆఫ్ 0.896, 0.763 ప్లస్ 0.896 into 0.237 by
0.7 into 0.064 ప్లస్ 0.7 into 0.936. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, బట్ ఈజీగా చేద్దాం. చూడండి, 0.896 can be written as 0.9, 0.763 can be written as 0.8 plus 0.9 into 0.2 by, so 0.7 into 0.064 ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే 6.4 అంటే 0.6/10 రాద్దాము, ప్లస్ 0.7 అగైన్ ఇంటూ 9.36 అంటే దీన్ని అప్రాక్సిమేట్ ఎంత రాయొచ్చు, 0.9 రాయొచ్చు కదా, రైట్. సో ఇందులో మనకు చూడండి పాయింట్లు ఏమేమి క్యాన్సిల్ అయితే 1 1 1 1 నెక్స్ట్ 1 1 ఇక్కడ 1 1, ఓకే. బట్ ఇక్కడ 10 ఉంటుంది, అంటే మనము 72 ప్లస్ 18 బై 7 into 6 ఎంత అండి, 42, అంటే 4.2 ప్లస్, సో ఈ 4 రాసుకుందాం. నెక్స్ట్ 7 into 9 అంటే ఎంత అండి, 64 అంటే 64 అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 63 కదా, 63. అప్పుడు ఏమొస్తుంది మనకు 90/67, 90/67. సో 13 5 65, 18 అంటే 18/13. సో 18/13 అంటే చూడండి, 13 1s 13 అంటే రిమైనింగ్ 5 ఉంటుంది, 5 అంటే 13 3s అంటే 1.3 వస్తుంది. సో ఈ 1.3 ఇందులో అప్రాక్సిమేట్గా ఉన్న ఆన్సర్ చూడండి, 0.976 9.6 0.128 అప్రాక్సిమేట్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది వాల్యూ ఆఫ్ 68.237 హోల్ స్క్వేర్ మైనస్ 31.363 హోల్ స్క్వేర్. ఓకే, సో 68.237 68 హోల్ స్క్వేర్ రాద్దాము, మైనస్ 31.763ని 32 హోల్ స్క్వేర్ రాద్దాం. సో ఇది ఎలా ఉందండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి, ఫార్ములాలో ఉంది కాబట్టి ఏమవుతుంది అప్పుడు ఫార్ములా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. సో a ప్లస్ బి ఎంత అండి, 100 ఇంటూ a మైనస్ బి అంటే ఎంత అండి, 36. సో అప్పుడు ఏమవుతుంది, 3600. సో ఈ 3600కి దగ్గరున్న వాల్యూస్ చూడండి. సో ఇది ఉందా లేదు, ఇది ఉందా లేదు, ఇది ఉందా, ఇది 360 దగ్గర ఉంది, ఇది. సో 3647, 3600కి దగ్గర ఉన్న ఏది 3647, రైట్. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ ది 2.39 హోల్ స్క్వేర్ మైనస్ 6.61 హోల్ స్క్వేర్ మైనస్ 2.392 మైనస్ 6.61. ఇది చూడండి అమ్మ జాగ్రత్తగా, ఎలా ఉంది ఇది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఎలా రాస్తాము మనము, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఎలా రాస్తామండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఏ మైనస్ బి. ఏ మైనస్ బి క్యాన్సిల్. అప్పుడు ఏ ప్లస్ బి ఎంత, 2.39 ప్లస్ 1.61, 2.39 ప్లస్ 1.61 అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 3 అంటే 4. ఆన్సర్ ఏమవుతుంది, 4 ఆప్షన్ బి, 4 ఆప్షన్ బి, అంతే కదా, రైట్. సో నెక్స్ట్ 98 క్వశ్చన్. సో 98th క్వశ్చన్ సింప్లిఫికేషన్ అన్నాడు. సో ఇది కూడా ఏ మైనస్ బి ఉందమ్మా, చూడండి 2.644 మైనస్ 2.356. సో ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకు చూడండి, డిఫరెన్స్ ఎంత వస్తుంది, 14 మైనస్ 6 అంటే 8. నెక్స్ట్ ఇక్కడ 13 మైనస్ 5 అంటే 8. సో ఇక్కడ 5 మైనస్ 3 ఎంత అండి, 2.80 కదా, అంటే ఇదేంటి, ఇది ఏ మైనస్ బి. సో మనకు ఇక్కడ ఎలా ఇచ్చాడు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఎంత అండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి. ఓకే, దిస్ వన్ క్యాన్సల్. సో అప్పుడు ఏ ప్లస్ బి ఎంత అంటున్నాడు. సో ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటండి, 2.644 2.356 అంటే 10. సో 10 పైకి 1 అంటే 5,
5.00 అంటే ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ 36.54 హోల్ స్క్వేర్ మైనస్ 3.5646 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 48 రైట్. అప్పుడు ఈ కింద ఎంత ఉండాలి అంటున్నాడు రైట్. ఇది ఏ ఫామ్లో ఉందండి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా రైట్. సో చూడండి దీన్ని ఎలా రాద్దాం? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సో ఏ ప్లస్ బి 36.54 3.46 అంటే 0 0 1 అంటే 40. సో ఇది 40. నెక్స్ట్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఎంత? 36.54 3.46. సో అంటే ఏమవుతుంది ఇక్కడ 0.8 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 0.8 అంటే 33 వస్తుంది అంతే కదా. 33 అంటే 33.08. సో ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు? 40. సో ఇది క్యాన్సిల్ అయితే మనకి ఎంత వస్తుంది? కింద ఎక్స్ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 33.08. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 33.08 అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ది వాల్యూ ఆఫ్ 67.52 స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 32.528 హోల్ స్క్వేర్ బై 35.42458 మైనస్ సో 40.374 అన్నాడు. సో ఇది కింద ఈక్వల్ లేదు కాబట్టి అప్రాక్సిమేట్గా తీసుకొని చేయండి. సో దీని ఏం రాయొచ్చు? 68 హోల్ స్క్వేర్ మైనస్ 32 హోల్ స్క్వేర్ బై సో 75 మైనస్ 40. ఓకే. సో 75 మైనస్ 40 76 మైనస్ 40 తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? 68 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి కదా. ఏ ప్లస్ బి అంటే ఎంత అండి? 68 ప్లస్ 32. ఏ మైనస్ బి అంటే 68 మైనస్ 32 బై 76 మైనస్ 40. 76 మైనస్ 40 అంటే ఏంటండి? 36 అంతే కదా. ఇది ఎంత వస్తుంది? 100 ఇంటూ 36 బై 36 క్యాన్సల్. ఆన్సర్ అనేది 100. సో ఆప్షన్ సి. దీంతో మనకి 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయండి. రిమైనింగ్ ఇంకా 19 క్వశ్చన్స్ ఉన్నాయనుకుంటా. సో దోస్ క్వశ్చన్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Until then, thank you so much. Have a great day. Please do stay safe at home. Stay safe.